హాయ్ గైస్, ఇప్పుడు మేము నేరేడుకాయలు కూడా అయితే వచ్చినాం. ఇక్కడ నా వెనకాల 2 చెట్లు అయితే ఉన్నాయి. ఆ కాయలు అయితే ఈరోజు వస్తున్నారు చూడండి. నాతో పాటు పౌలు, హనీ, ప్రశాంత్ ముగ్గురు అయితే ఉన్నారు. కాయలు అయితే భలే ఉంటాయి తియ్యగా. దీని ఫుల్ వీడియో అయితే మీరు చూడాలా. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మేము ఎట్లా ఎడతామో ఎట్లా కొడతామో మీకు ఖచ్చితంగా చూపిస్తాము. కామెంట్ చేయండి, ముఖ్యంగా ఎట్లుంటుందో మీరు కాయలు టేస్ట్ చేయాలి కాబట్టి. ఒక పెద్ద దోట అయితే తీసుకొని వచ్చిన హనీగాను వాళ్ళ ఇంటికా నుంచి. ఎందుకంటే నేను ఇంటికా నుంచి మోసుకొని రాలేక ఇక్కడ ఉన్నదాన్ని అయితే వాడుతూ ఉన్నా. మీరు చూస్తే ఇక్కడ పైన కాయలు అయితే ఉన్నాయి. ఈ కాయలు పేరు వచ్చేసి అల్లనేరేడు, చాలా తీయగా అయితే ఉన్నాయి. ఇది మా తాత బతుకున్నప్పుడు ఈ చెట్టుకు నాటాడు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు అయితే చాలా జాగ్రత్తగా అయితే ఉన్నాయి చెట్లు. ఇంతకు ముందు అయితే పక్క చెట్టు అయితే కాసింది, ఇప్పుడైతే ఈ చెట్టు కాస్తుంది. ఈ చెట్టు కాయలు ఇంత తీయగా ఉంటాయని అయితే నేను అస్సలు అనుకోలేదు. చాలా తీయగా అయితే ఉన్నాయి, లావు ఉన్నాయి. చూడండి ఎంత లావు ఉన్నాయో కాయలు. బయట దొరికేటి ఇంతకంటే కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కానీ టేస్ట్ అనేది న్యాచురల్గా ఉండేది వేరు, అదే పనిగా మాగబెట్టేది వేరు అనమాట. ఈ ప్రశాంత్ గారు, హనీగాడు మాత్రం మా ఇద్దరిని కోస్తా ఉండాలని చెప్పి ఫోటోలు దిగడానికి అయితే పోయినారు. నేను పౌలు మాత్రమే ఉన్నా. ఇక్కడ కాయలు అయితే చాలా తక్కువైతే ఉన్నాయి. ఈసారి ఫస్ట్ టైం కాసిందనమాట ఈ చెట్టు. ఇక్కడ నేను కోస్తా ఉన్నా. మా అమ్మ అయితే స్కూల్లో ఉంది. స్కూల్ అయిపోయిన తర్వాత ఇక్కడికి రమ్మని చెప్పిన. చాలా కాయలు అయితే రాలిపోయి ఉన్నాయి. రాలిపోయిన కాయలు కూడా చాలా తీయగా ఉన్నాయి. అసలు ఇంత తీయగా ఉంటాయనైతే నేను అస్సలు అనుకోలేదు. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయంటే కాయలు హైలైట్గా అయితే ఉన్నాయి. ఇంతవరకు కాసిన చెట్లలో ఇదే అనమాట హైలైట్ చెట్టు, నాకు ఇష్టమైన చెట్టు ఇప్పటి నుంచి. అంతేకాదు నా పక్కనే ఒకటి పనస చెట్టు అయితే ఉంది. ఆ పనస చెట్టు కూడా చాలా బాగుంది. ఇప్పుడు చూడండి కాయలు ఎట్లున్నాయో, హైలైట్ అంటే హైలైట్. ఇంత బాగుంటాయనైతే అస్సలు అనుకోలేదు. తింటా ఉంటే ఇంకా ఎండేం తినచ్చు అనిపిస్తూ ఉంది, అట్లా అయితే ఉన్నాయి. చాలా కాయలు తిన్నప్పుడు కొంచెం ఒగరైతే తగులుతుంది. ఇవి మాత్రం అస్సలు ఒగురు అనేది తగలడం లేదు, చాలా స్వీట్ ఉన్నాయి. అసలు కాయలు ఎలా ఉన్నాయంటే ఇలా అయితే ఉన్నాయి. ఎక్కువ అయితే కాయలేదు, తక్కువే, కానీ ఇవే చాలా స్వీట్ అయితే ఉన్నాయి. ఈ కాయలన్నీ అయిపోయేలోపు నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. నాకు తెలిసి మీకు మీ ఇంటి దగ్గర కొంచెం స్థలం ఉంటే ఇలాంటి పండ్ల చెట్లు అయితే ఏదో ఒకటి నాటుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో మీకు మంచి పండ్లను అయితే అది ఇస్తుంది. మనం చెట్టును మనమే కోసుకొని తింటే చాలా బాగుంటుంది. మా తాత ఇలాంటి చెట్లు ఎన్నో నాటినాడు. ఆయన సొంతానికైతే తీసుకోలేదు, అందరికీ అవసరమయ్యేలాగైతే నాటాడు. ఇప్పుడు ఆయన చనిపోయి కూడా కొన్ని సంవత్సరాలు అయితే అయింది. కానీ ఆయన నాటిన చెట్ల వల్ల చాలామంది అయితే ఇలా తినగలిగే ఛాన్స్ అయితే ఉంది. అలా చేశాడనమాట. అందుకే మా అమ్మకు కూడా చెట్లు అంటే చాలా ఇష్టము. ఎప్పుడు ఏదో ఒక చెట్లు నాటుతూనే ఉంటుంది. పూల చెట్లు కానివ్వండి, పండ్ల చెట్లు కానివ్వండి. మీరు రీసెంట్గా చూస్తే నేను ఇంకా కొన్ని చెట్లు అయితే తీసుకొని వచ్చిన. కాబట్టి ప్రతి ఒక్కరైతే చెట్టు నాటుకోవడానికి అయితే ట్రై చేయండి. చెట్టు మాత్రమే కాదు, ఇంకా చాలా చెట్లు అయితే ఉన్నాయి. వాటిని అన్నిటిని అయితే నేను విజిట్ చేసి చూసి ఉంటే మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ కాయలు కూడా ఎలా ఉన్నాయో మీరు చూసి కామెంట్ చేయాలి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి షేర్ చేయండి. ఈ కాయల్ని ఇంట్లో ఇవ్వాలి, పోయి అట్నే అర్జెంటుగా తినేయాలి. ఈ కాయలన్నీ ఏం లేకుండా.